ఒకరోజు ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఒక మాట చెప్తూ అందరూ బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగున్నప్పుడు నేను నీతో ఉండాలి అంటుంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, నువ్వు లేకుండా ఉంటేనే నేను బాగుంటాను. స్తోత్రం కలుగును. నువ్వు లేకుండా ఉంటేనే కంగు తిన్నాడు ఆ మాట విని. ఇదేంటి, నువ్వు ఉంటే నేను బాగుంటాను అని కనీసం మాట వరుసకైనా అంటాడేమో అనుకున్నాను, కానీ ఈ మనిషి ఏంటి నువ్వు లేకుండా ఉంటేనే బాగుంటాను అని అంటున్నాడు అని చాలా బాధపడ్డాడు. కానీ మనం అలా కాదు, ఆత్మీయులుగా మనం అందరితో ఉండాలి, అందరిలో ఉండాలి, వారు బాగుండాలి, మనము కూడా బాగుండాలి. సాధ్యమైనంత వరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి, వాగ్దానముతో కూడినటువంటి ఒక మాట నా గుండె లోతుల్లో దేవుడు ఉంచాడు. మరి అది మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం ఈరోజు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 28వ వాక్యం. నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా ఈ మాసములో చెయ్యబోతూ ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా చెప్తాం, ఆమేన్. మీరు నా చెవిలో ఏదైతే చెప్తారో, నా జీవము తోడు. చాలా మంది ప్రమాణం చేస్తారు, చాలా మంది జీవము తోడంటారు, ఆకాశము తోడంటారు, భూమి తోడంటారు, చాలా మంది పిల్లల తోడంటారు, నా తోడంటారు. కానీ ఏది కూడా సాధ్యమైనంత వరకు సాధ్యమైనట్టుగా నెరవేర్చలేనటువంటి స్థితిలోనికి మనలను నెట్టివేసి వారు కూడా కంటికి కనబడనట్లుగా మాయమైపోతూ ఉంటారు. కానీ మనం ఆరాధించుచున్నటువంటి దేవుని చెవిలో నీవేదైతే ఈ సంవత్సరములో తెలియచేయాలి, ఏదైతే చెప్పాలి, ఏదైతే ఆయన చెవులకు వినబడేటట్లుగా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, అంగలార్చాలి, నా ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి చేరడం లేదని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉండి ఈ స్థలంలోనికి వచ్చేవేమో, యెహోవా జీవము తోడు అని ఆయన మనకు మాట ఇస్తూ ఉన్నాడు. నా జీవము తోడయ్యా, నేను ప్రమాణం చేస్తా ఉన్నాను నీతో, నీవు నా చెవిలో ఏదైతే చెప్తూ ఉన్నావో అది చేసేంత వరకు నువ్వైనా నన్ను దాటి వెళ్ళిపోతావేమో, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వేది చెప్తున్నావో నేను తూచా తప్పకుండా అది నీ జీవితంలో నీకు అవసరమైనట్టుగా పొల్లైనను అక్షరమైనను పోకుండా నేను తప్పకుండా చేస్తాను. దేవుడు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు? ఈరోజు మనం అందరం చాలా బాధపడుతూ ఉంటాం, చాలా మంది చెవుల్లో చాలా చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా కొంతమంది విని విననట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది, చాలా మనం వేదన చెందుతూ ఉంటాం. అయ్యో, నేను చెప్పింది మూడో వ్యక్తికి తెలియకుండా ఈ వ్యక్తి చెవిలో చెప్పాను కదా, ఆ వ్యక్తి ఎందుకు వినడం లేదు? ఆ వ్యక్తి ఎందుకు విని స్పందించలేకపోతున్నాడు, ఎందుకు ఆలకించలేకపోతున్నాడు అని భౌతికంగా ఉన్నటువంటి జనుల విషయాలలోనే మనం చాలా కృంగిపోతా ఉంటాం, చాలా వేదన చెందుతూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. బాధపడి ఓదార్చేవారు లేక, ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, పరామర్శించేవారు లేక, చాలా దిగులుతో, విచారంతో చాలాసార్లు మనం వాటి గురించి ఆలోచించుకొని బలహీనమైన సందర్భాలు ఈరోజు నువ్వు తేరుకొని అందులో నుండి లేచి ఒక్కసారి నువ్వు చెప్పాలి అనుకున్న మానసికమైన నీ సమస్య, శారీరకమైనటువంటి నీ సమస్య, భౌతిక సంబంధమైన విచారాన్ని కూర్చున్నటువంటి నీ సమస్య ఒక్కసారి దేవుని చెవుల్లో ఆయన వినేటట్లుగా చెప్పు. ఆయనకి
ఆయన తప్పకుండా విని నీ పక్షముగా నిలబడి నువ్వు ఏదైతే ఆయనకి చెప్తూ ఉన్నావో దానిని చేసి నిన్ను సంతోషకరమైనటువంటి కుటుంబముగా, వ్యక్తిగా దేవుడు నిలబెట్టునుగాక. చేతులుపుతూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయేటట్లుగా చెప్తాం హల్లెలూయా, నిద్రాత్మ తొలగిపోయేటట్టుగా చెప్తాం. అమ్మా, ఈరోజు మంచి మాటలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన చెవులో ఏం చెప్తావో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కొత్త అంశం, నువ్వు దేవుని చెవులో చెప్పేది ఆయన చెయ్యాలి అని అనుకుంటూ నువ్వేం చెప్తావు ఈరోజు దేవుని చెవు? నువ్వు దేవుని చెవులో ఏం చెప్తా ఉన్నావు ఈరోజు? అది నీ జీవితంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. సొలొమోను కూడా మందిరం కట్టేటువంటి విషయంలో దావీదు తనతో చెప్పినదంతా చేసేంత వరకు సొలొమోనును దాటి వెళ్ళనట్లుగా ఈరోజు నువ్వు దేవునితో చెప్పి ఏమంటే అది జరగాలి అని నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది తూచా తప్పకుండా జరగాలని మంచి మనసుతో ఏమండి కోరుకుంటున్నటువంటి మన కోరికను దేవుడు నెరవేర్చగలిగిన సమర్థుడని విశ్వసించండి. ఇంకొక మాట కూడా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యం. సౌలు కాదు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అనే పదం ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి నేను నా శ్రమలో ప్రార్థన చేశాను, ఆయన తన సన్నిధిలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర చూడండి, నేను చేసిన ప్రార్థన, నా మనవి, నా శ్రమ దేవుని సన్నిధిలో వ్యర్థం కాలేదు. నేను ఈ స్థలంలో చేసినటువంటి మొర ఆయన చెవులలోనికి చొచ్చాను. ఆయన విన్నాడు, ఆయన ఆలకించాడు. నా మొరను చూచి, నా శ్రమను చూచి ఆయన అసహ్యపడల. ఈ వ్యక్తి నాకు అవసరం లేదు, అనవసరం అని అనుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాలలో, మన బ్రతుకులలో ఏదో ఒక శ్రమ ఏలుబడి చేస్తూనే ఉంది. మనం శ్రమ మీద ఏలుబడి చెయ్యాలి అని ప్రయత్నించి చాలాసార్లు విఫలమైపోయాం. శ్రమ మనలను చూచి నవ్వుతూ ఉంది, శ్రమ మనలను చూచి బాధిస్తూ ఉంది, శ్రమ మన అంతరంగాన్ని తొలిచివేస్తూ ఉంది. మన కుటుంబములో మనశ్శాంతి లేకుండా ఈ శ్రమ చేస్తా ఉంది. ఏదో ఒక శ్రమ, ఆకలి దప్పులు కలిగినటువంటి శ్రమ, సమస్య అనేటువంటి శ్రమ, అయ్యండి నింద అనేటువంటి శ్రమ, అవమానము అనేటువంటి శ్రమ, ఏదో ఒకటి మనలను ప్రతిరోజు వెంటాడుతూనే ఉంది. అందులో నుండి బయటికి రాలేకపోతా ఉన్నాం. ఆ శ్రమలో నుండి ఏమండి మనం పెట్టినటువంటి మొర ఎవ్వరూ కూడా వినకుండా మన కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగతమైనటువంటి మన హృదయ వ్యవస్థ కారు చీకటిగా మారిపోయింది. ఇంకెవరు కనబడరు, గాఢాంధకారం అయిపోయాం మనం. ఆ శ్రమలలో అంట ఏమండి ఈ వ్యక్తి దేవునికి మొర పెడుతూ ఉంటే ఆ వేసినటువంటి మొర, ఆ కేక, ఆ మనవి ఏమండి ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన చెవులలోనికి ఆ ప్రార్థన చొచ్చుకొని వెళ్ళేటట్లుగా ఆ ప్రార్థన మీదే, ఆ మొర మీదే, ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఏమండి మనవుల ధ్వని మీదే ఆయన చెవులను అలా వేశాడు. మరి ఈరోజు మన ప్రార్థన ఈ స్థలంలో వ్యర్థమైపోకుండా, మనం వేసిన మొర ఈ స్థలంలో వ్యర్థమైపోకుండా, ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి ఆయన చెవులలోనికి మన ప్రార్థన వినబడునుగాక, మన మొర చేరునుగాక, మన శ్రమ మన కుటుంబ వ్యవస్థను విడిచి దూరమగునుగాక. ఖచ్చితంగా ఆయన చెయ్యాలి. ఆయన చెవులలోనికి మన మొర వెళ్ళాలి. నువ్వు చేసినదంతా, నువ్వు చెప్పినదంతా, నువ్వు చేసిన ప్రార్థనంతా కూడా ఆయన వినాలి.
నువ్వేదైతే ఆశిస్తున్నావో అది నీ జీవితంలో జరగాలండి, నీ జీవితంలో నెరవేర్చబడాలి. అందుకని మనం ఈరోజు ఆయన చెవులలో వినబడేటట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మలుచుకుందాం, మార్చుకుందాం. దేవుడు నేను చేసేది వినాలి అని ఆయనకు చెవులలోనికి మనం చెప్పుదాం. ఆయన ఖచ్చితంగా వినాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చల్లపోట ఆదామును కలుసుకొని ఆదాము ఏమి చెప్తాడా విందాము అని ఆదాముకు అవకాశం ఇచ్చేవాడు. ఒకరోజు ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. చెట్టు చాటుకు వెళ్ళి దాగి, అయ్యా నీ స్వరం అయితే వినబడుతున్నది కానీ నేను నీ ముందుకు రాలేనటువంటి పరిస్థితి అయ్యా. ఆదాము స్వరం దేవుడు వింటున్నాడు కానీ ఆదాము కనబడలేకపోతా ఉంటే ఆయన హృదయం చాలా వేదన చెందుతా ఉంది. ప్రతిరోజు మేమిద్దరం కలిసి ఎంతో స్థలాల్లోనికి వెళ్ళి తిరిగాము. ఈరోజు ఎందుకు ఆదాము నాకు దూరం అయిపోయాడు? ఈరోజు ఎందుకు ఆదాము వ్యవస్థ కుటుంబ వ్యవస్థ నా సన్నిధికి దూరం అయిపోయింది? వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? మొదటి వారు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారైపోతారు. మన మూలం ఎవరై ఉన్నారు? జీవనానికి ఆదాము కదా. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వస్తే అబ్రహాము గురించి వ్రాయబడి ఉంది. ఆదాము కనుమరుగైపోయాడు కదా. యేసయ్య వంశావళిలో ముందుగా ఉండవలసింది ఆదాము కదండి. ఏమైపోయాడు ఆదాము? మొదటి వ్యక్తి కదా ఆదాము, కడపటి వాడైపోయాడు. అసలు కనుమరుగైపోయాడండి. ఈరోజు మనం కూడా మొదట్లో ఉన్నటువంటి ఆ ఉద్యమం, మొదటిలో ఉన్నటువంటి ఆ చలాకీదనం, మొదటిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత, మొదటిలో ఉన్నటువంటి ఆ భక్తి ప్రదర్శన ఇప్పుడు ఏమైపోయింది? కనుమరుగైపోయింది. ఇప్పుడు ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగానే ఉంటున్నామే గాని మనం చేస్తున్నది ప్రజలను కదిలించకపోయినా నేను చేసేది ఆకాశమందున్న దేవుడు చూచి నా వైపు దృష్టి నిలిపితే చాలు. నన్ను ఖచ్చితంగా ఆయన గ్రహించి నాకున్నటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి బలహీనత నుండి ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని దేవుడు కలిగిస్తే చాలు అన్నట్లుగా ఈరోజు లేదు. కనుమరుగైపోతాం. ఇంకొక పదాన్ని కూడా మనం చూడగలిగినప్పుడు, ఎప్పుడైతే మన మొర దేవుడు విని ఆయన చెవులలోనికి చొచ్చుకునేటట్లుగా మనం చేయగలుగుతామో అప్పుడు ఆయన మనకు ఒక ఆశీర్వాదం ఇస్తారు. 17వ వాక్యాన్ని చదవండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యం. ఉన్నత స్థలములలో నుండి ఆయన మీ పక్షముగా, మీ కుటుంబ వ్యవస్థ పక్షముగా, వ్యక్తిగతముగా మీ పక్షముగా ఉన్నత స్థలములలో నుండి ఆయన చెయ్యి ఈరోజు చాపబడబోతూ ఉన్నది. ఆయన చేతులలో స్వస్థత ఉన్నది, ఆయన చేతులలో విడుదలున్నది, ఆయన చేతులలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన చేతులలో రక్షణ ఉన్నది, ఆయన చేతులలో మనకు చాలిన జీవము తోడు అని మాట ఇవ్వగలిగినట్లుగా ఆయన చెయ్యి విశాలకరమైనటువంటిదండి. ఆకాశమును భూమిని జానతో కొలవగలిగిన సమర్థుడాయన. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచగలిగిన సమర్థుడండి. ఒక్క ఎండిన ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను పడగొట్టగలిగిన సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన చేతులలో నీ చెయ్యిని అలా పెట్టి నన్ను నడిపించు ప్రభువా నీ మార్గంలో అని మనం వేడుకోగలిగినప్పుడు ఉన్నత స్థలములలో నుండి ఆయన చెయ్యి చాపుతాడంట. ఎందుకో తెలుసా? నీ విరోధులకు ఆయన చెయ్యి విరోధంగా ఉండటానికి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించటానికి, నిన్ను నడిపించే వారిని దీవించటానికి. చదవండి ఆ పదం, నేను చెప్పటం కంటే మీరు చదవటం మంచిది. 1 సమూయేలు గ్రంథం 7:13. త్వరగా 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. ఇలాగున ఫిలిస్తీయులు వెనకబడిపోయినటువంటి వారై దేవుని యొక్క హస్తము ఫిలిస్తీయులకు
విరోధముగా ఉన్నది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు ఎవరంటే విరోధులు, శత్రువులు. నీ శత్రువులకు దేవుని హస్తము విరోధంగా ఉండటానికి ఉన్నత స్థలములలో నుండి ఆయన చెయ్యి నీ పక్షముగా చాపబడి నిన్ను దీవించాలని, నీ ప్రార్థన వినాలని, నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉందండి. ఉన్నత స్థలములో నుండి అసలు దేవుని చెయ్యి మన పక్షముగా చాపబడటం ఏంటంటే, దేవుని చెయ్యిని అందుకోగలిగినంత ఏమండి కృపలో మనం ఉన్నామంటారా? అయినా కృపలో మనం లేకపోయినా ఆయన కృపను మనకు ఉచితముగా దానం చేసి మన శత్రువులకు విరోధంగా ఉండాలని, అసలు శత్రువులు కనుమరుగైపోయి, యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో తెలిసి 25:16-10 చూడండి. యెషయా గ్రంథం 25:10, యెహోవా హస్తము పర్వతము మీద నిలుచును, శత్రువులు త్రొక్కబడతారు. అంటే మనం ఎప్పుడూ కూడా మనం ఏ వ్యక్తిని, ఏ మనిషిని, ఏ కుటుంబాన్ని కూడా మన శత్రువుగా మనం భావించలేదు. సాధ్యమైనంత వరకు మనం అందరితో సమాధానంగా ఉన్నాం, సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమించాం, సాధ్యమైనంత వరకు అందరితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మనుషులలో మనం శత్రుత్వాన్ని చూడలేదు, కానీ మనకు కలిగినటువంటి సమస్యలనే మనం శత్రువులుగా భావించాం. అవునా కదా? మనకున్న సమస్యలు, బలహీనత ఒక శత్రువు అనుకున్నాం, ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఒక శత్రువు అనుకున్నాం, లేకపోతే మన విషయంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఒక శత్రువు అనుకున్నాం, భావించాం. చాలా సార్లు వాటితో పోరాడలేక, పెనుగులాడలేక మనం వేసిన కేక ఎవరు వినలేదు అనేటట్లుగా మనం చాలా బాధపడ్డాం. ఈరోజు మన మీద ఏలుబడి చేయుచున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉన్నదో అది త్రొక్కివేయబడునుగాక. దేవుడు ఆ మోయాబు అనేటువంటి ఏమంటే ఆ శత్రువును మన కుటుంబ వ్యవస్థ నుండి దూరము చేయునుగాక. సమస్యలతో పోరాడే శక్తిని, ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని హస్తము మనకు తోడయుండునుగాక. ఈ సంవత్సరంలో దేవుని హస్తమే మనకు తోడు. ఎందుకంటే మీరంతా చాలా మంచి వ్యక్తులు, నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారని నేను నమ్ముతాను, నేను తలంచుతాను, విశ్వసిస్తాను. అయితే మీ అందరి జీవితాలలో దేవుని హస్తం తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడూ కూడా దేవుని హస్తం తోడుగా ఉండాలి. దేవుడు తప్పకుండా మన శత్రువుల విషయమై ఆయన పోరాడాలి, పెనుగులాడాలి అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, 1 సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 10వ వాక్యంలో మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి స్త్రీ ఉంది, హన్నా. చాలా దుఃఖంతో ఉంది. అది ఒక్కరోజు కలిగిన దుఃఖం కాదు, ఎన్నో సంవత్సరాల నుండి వివాహ వ్యవస్థ ఏర్పడి వివాహమైనటువంటి నాటి నుండి తన జీవితంలో ఒకటే దుఃఖం. ఒక్కరోజు కలిగిన దుఃఖం కాదు, ఎన్నో సంవత్సరాల నుండి వెంటాడుతుంది ఆ దుఃఖం. ఎవరు మాన్పలేని దుఃఖం. అది ఎవరో చేసినటువంటి, కలిగించినటువంటి దుఃఖం కాదు. వ్యక్తిగతంగా తను అనుభవిస్తూ ఉంది, పిల్లలు లేరని. కుటుంబంలో ఉన్నటువంటి తన అత్త, మామ, కుటుంబీకులందరూ, తల్లిదండ్రులు అందరూ కూడా, ఆఖరికి భర్త కూడా ఏమీ చెయ్యలేక తనకు కలిగినటువంటి ఆ దుఃఖాన్ని మాన్పలేనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? అయితే ఏటా దేవుని మందిరంలో పండుగలు జరుగుతూ ఉంటాయి. ఒక 3 రోజులు షిలోహులో. ఆ మందిరానికి ఉన్న పేరేంటంటే షిలోహు. ఆ మందిరంలో ప్రతి సంవత్సరం ఏటా పండుగలు జరుగుతూ ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి. ఆ స్థలంలో నేను నా మొర చెప్పాలి, నా ప్రార్థన వినిపింప చేయాలి అని భర్త భార్య ఇద్దరు కలిసి ఆ షిలోహు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ఒకటే మనసులో దుఃఖంతో, వేదనతో తన మనవి ఎవ్వరికి వినబడకుండా దేవునికి వినబడేటట్లుగా మొరపెడతా ఉందంట. సేవకుడు వింటలా,
తోటి విశ్వాసికి వినపడట్లేదు. ఆమె దుఃఖమంతా దేవుని సన్నిధిలో బోర్లేస్తుంది, దేవుని సన్నిధిలో విడిచిపెడుతుంది. ఆమె దుఃఖమంతా దేవుని సన్నిధిలో వదిలిపెడతా ఉంది. అయ్యా, దుఃఖంతో వచ్చాను, వేదనతో వచ్చానయ్యా, చాలా అవమానంతో వచ్చానయ్యా, నన్ను కాదనొద్దయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఒక్కసారి నా తలపైన, నా శరీరంలో ఉన్నటువంటి ఈ అవమానాస్పదమైనటువంటి జీవితాన్ని తీసివేయి, ఉల్లాస వస్త్రాన్ని ధరింప చెయ్యి, ఈ దుఃఖ వస్త్రాన్ని తీసివేయి ప్రభువా అని ఏమండి తన మొర దేవుని చెవికి వినబడేటట్లుగా ఎప్పుడైతే వేసిందో, 27వ వచనం చూడండి, దైవజనునితో ఒక మాట చెప్తుంది, ఈ బిడ్డను దయచెయ్యమని యెహోవాతో నేను చేసిన మనవిని, మగబిడ్డ కావాలని అడిగిందంట. ఏమైనా మార్చాడా? ఏమైనా రూపాంతరపరిచాడా? ఏమైనా ఆమె మనవిని దేవుడు త్రోసివేశాడా? ఆమె ఏదైతే అడిగిందో, ఏ బిడ్డ అయితే కావాలని కోరుకుందో, ఏ మగ బిడ్డనైతే వేడుకున్నదో, అదే బిడ్డను తూచా తప్పకుండా ఆమె చేసిన మనవిని, మొర్రను విని చేసినట్లుగా ఈ రోజు ఈ స్థలంలో మీరు చేస్తున్న మనవుల ధ్వనులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులలోనికి చొచ్చుకొని మీరు ఏదైతే అడుగుతున్నారో తప్పకుండా దేవుడు దానిని మీకు దయచేయునుగాక, మీకు అనుగ్రహించునుగాక. మీరేం అడుగుతారు? ఏమడుగుతారు చెప్పండి, నేను వినాలని ఆశపడతాను. ఏం అడుగుతారు ఈరోజు మీరు? ఆల్రెడీ బయలుదేరింది మీ మనసులో నుండి దేవుని దగ్గరికి ఒక మనవి. మీరు ఏదైతే అడిగారో తప్పకుండా అది ఇవ్వాలని దేవుడు తలంచుచూ ఉన్నాడు. ఒక తల్లిగారైతే తన కుటుంబ వ్యవస్థలో ప్రేమ లేదని దేవుని సన్నిధిలో ప్రేమ గురించి వేడుకుంటూ ఉంది, ప్రేమ గురించి అడుగుతూ ఉంది. అప్పటికే కుటుంబాన్ని ఆరోగ్యం విడిచిపెట్టేసింది, కుటుంబ వ్యవస్థలో ఆర్థిక ఇబ్బందులు మొదలైపోయినాయి. ఎప్పుడో తెల్లవారుజామున ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి తలుపు తీస్తే బయట తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక సేవకుడు నిలబడి, ఆ సేవకుని వెనక మరో 2 సేవకులు నిలవబడి ఒక్క మాట అడిగారు, అమ్మా నా పేరు ఆరోగ్యం, అమ్మా నా పేరు ఐశ్వర్య, అమ్మా నా పేరు ప్రేమ, ఏది కావాలి అని అడిగారు. మనం ఏది అడుగుతాం? మనం ఏది అడుగుతాం? కానీ ఆ తల్లిగారు, నా కుటుంబంలో ప్రేమ లేదు, నాకు ప్రేమ కావాలి, ప్రేమగా మాట్లాడే భర్త కావాలి, పిల్లలు కావాలి, ప్రేమగా మాట్లాడే కుటుంబీకులు కావాలి, నా ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు ఆస్వాదించే జనులు కావాలయ్యా అని ప్రేమను ఆహ్వానించి తలుపులు వేసేసి 10 నిమిషాల తర్వాత వారు తలుపులు కొట్టారు. ఏమని? ప్రేమ ఎక్కడుంటుందో మేము అక్కడే ఉంటాం, మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే తల్లి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, నువ్వు ప్రేమను కాకుండా మా ఇద్దరిలో ఎవరిని అడిగినా ఈ ఇద్దరు వెళ్ళిపోయేవారు, కానీ ఈ ఇద్దరిలో కాకుండా నువ్వు ప్రేమను అడిగావు కదా, ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తి దగ్గర లేనిదంటూ ఏది ఉండదు. ఉంటుందా? అవునా? మన జీవితాలలో కూడా, మన కుటుంబ వ్యవస్థలో కూడా దేవుని ప్రేమ చాలా అవసరమైంది. మనం చూపించే ప్రేమ ఈరోజు మాసిపోతుందేమో, మరిచిపోతారేమో, గతించిపోతుందేమో, దూరం అయిపోతుందేమో అని నువ్వు అనుకుంటావు. ఆ ప్రేమే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నిన్ను వారి తలంపులలో గుర్తు చేసుకునేటట్లుగా చేయగలదు, నీ గురించి ఆలోచించేటట్లుగా చేయగలదు, నీ గురించి మాట్లాడుకునేటట్లుగా చేయగలదు. అవునగా? ఒకప్పుడు మనం చూపించిన ప్రేమ, మన సంఘం తరపున మనం చేసినటువంటి సేవ, ఇప్పుడు నేను కనుమరుగైనా రవిపాష్ గారు మంచి ప్రేమ కలిగినోడయ్యా అనుకోరా? అనుకుంటారా? ఖచ్చితంగా. వారి సంఘంలో ఉన్న విశ్వాసులు మంచి ప్రేమయ్యా, వారి సంఘ బిడ్డలు మంచి పరిచర్య అయ్యా అని మాట్లాడుకునేటట్లుగా చేయదా? మనం సాధ్యమైనంత వరకు మనం వేస్తున్నటువంటి మొర, చేసే ప్రార్థన ఇక్కడ మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుని సన్నిధిలో నుండి తొలగిపోదు తల్లి, నీ ప్రార్థన తొలగిపోదు. ఆమె దుఃఖం
ఏదైతే అడిగిందో దేవుని సన్నిధిలో నాకు మగబిడ్డ కావాలి అని మగబిడ్డనే ఇచ్చాడు. ఆ ఒక్క బిడ్డతో దేవుడు వదిలిపెట్టల, 5గురిని ఇచ్చాడండి దేవుడు. తర్వాత 5గురిని ఇచ్చాడు. ఒక్క బిడ్డ కొరకు వేడుకున్న ఆమె దుఃఖం ఏమండి ఆ కుటుంబ వ్యవస్థ ఏమండి ఏ రీతిగా మార్చబడిందో చూడండి. ఈరోజు నువ్వేం అడుగుతున్నావు ఇస్తా. దేవుడు తప్పకుండా దాన్ని మీకు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వ్యక్తి కూడా మొరపెట్టాడు. ఎబ్బేజు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:10 ఉంటుంది. సహోదరులందరూ కూడా ఏమండి తనను విడిచి సహోదరులందరికంటే ఉన్నతంగా తను దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి గల కారణం ఏమై ఉన్నదో తెలుసా? 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎబ్బేజు మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచెయ్యమని, నాకు కీడు రాకుండా దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడనుందా ఇవ్వలేదనుందా? ఏమని అడిగాడు? నన్ను ఆశీర్వదించాలి, తప్పకుండా నాకు కీడు రాకుండా నీ హస్తం నాకు తోడుగా ఉంచాలి, నాకు కలిగిన పొలిమేరలలో పశువుల మందైనా, కుటుంబ వ్యవస్థ అయినా, నీవు నాకు ఇచ్చిన వ్యాపారమైనా, నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లల వ్యవస్థ అయినా విశాలపరచబడాలి అని అడిగినప్పుడు మనమేం అడుగుతాం? కొన్నిసార్లు అవిశ్వాసంగా అడుగుతూ ఉంటాం. అవునా? కొన్ని సమయాల్లో మనం అవిశ్వాసంగా అడుగుతూ ఉంటాం. మనం ఏదైతే అడగాలో అది దేవుణ్ణి అడగలేము. ఖచ్చితంగా ఈరోజు మనం అలవాటు చేసుకుందాం. నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానయ్యా అని యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వదించేంత వరకు తెల్లవారుజామైనా సరే విడిచిపెట్టకుండా ఆయన పాదాలను పట్టుకున్నట్లుగా నువ్వు ఏది అడగాలనుకుంటున్నావు అది అడుగు. నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబ వ్యవస్థలో ఉన్న పొంచి ఉన్న కీడుని దూరపరచయ్యా, నన్ను దీవించయ్యా, నా పిల్లలను దీవించయ్యా, నాకు కలిగినటువంటి భక్తి జీవితాన్ని ఆత్మీయంగా వృద్ధి పొందించయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా అని నువ్వు ఏది అడగాలనుకున్నావు అది దేవుణ్ణి. దేవుడు తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా దయచేస్తాడు. ఎబ్బేజీకి ఇవ్వలేదా దేవుడు? హన్నాకి దేవుడు ఇవ్వలేదా? మరి మనకెందుకు ఇవ్వడు దేవుడు? రూతు కూడా ఎరగనటువంటి వ్యక్తి పొలంలోనికి వచ్చి అడుగుపెట్టి బోయాజు విషయంలో తన దృష్టి తన మీద పడేటట్లుగా చేసుకున్నప్పుడు బోయాజు తనతో ఏం మాట్లాడుతున్నాడు రూతుతో? రూతు 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి, ముగించుకుందాం మనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. అనేటువంటి ఆలోచన రాకుండా నేను ఒక కంచెగా, అమ్మా నీకుంటాను తల్లి. అసలు రూతు ఎవరో బోయాజుకి తెలియదు. తెలియకపోయినా రూతు గురించి ఆలోచించేటట్లు ఎవరు తీసుకుంటారంట? నువ్వు తిన్నావో లేదో ఎవరు పట్టించుకుంటారంట? నువ్వు బాగున్నావో లేదో ఎవరు అడుగుతారండి నీ గురించి? నువ్వు ఎందుకు కన్నీరు విడుస్తున్నావు, ఎందుకు దుఃఖంగా ఉన్నావని దారిని పోయేవారైనా నేను పలకరించగలుగుతారా? ఎవరు ఆలోచిస్తారండి మన గురించి? ఎవరు ఆలోచించారు? కానీ మనం నమ్మకం పెట్టుకున్న యేసయ్య మాత్రం నువ్వెవరో తెలియకపోయినా కూడా నువ్వు ప్రేమగా ప్రభు దగ్గరికి వచ్చావు కదా, నిన్ను ఆయన చేర్చుకుంటాడు, నిన్ను ఆయన విడిచిపెట్టు, నిన్ను ఆయన వదిలిపెట్టు. నిన్ను గమ్యస్థానానికి చేరేంత వరకు నీ శరీరంలో నుండి ఒక్క రక్తపు బొట్టైన నువ్వు కారకుండా నీ దేహానికి ఆయన దేహం అడ్డు వేసి ఆయన శరీరం గాయాల పాలైనా సరే నీ వైపు అలా ప్రేమగా చూడగలిగిన దేవుడు ఒక్కడేనండి మనకు ఆధారం. శ్వాస విడిచిపెట్టే చివరి సమయంలో కూడా
అయ్యా యోహాను, యాకోబో, నీ తల్లి అయ్యా, నీ తల్లి ఇదిగో, నీ తల్లి చెయ్యి నీ చేతుల్లో పెట్టుకొని చివరి వరకు కూడా బాధ్యతగా ఉండయ్యా. తల్లి గుండెల్లో ఉన్న గాయం చూశాడు. యోహాను, యాకోబు చేతుల్లో మరియమ్మ తల్లి చెయ్యిని పెట్టాడు కదా. ఎంత బాధ్యతారహితంగా ఆలోచించాడండి మనం ఆరాధించేది. ఎవరు ఆలోచిస్తారు అట్లా ఆయనకు? ఎవరు ఆలోచించగలుగుతారండి? అలా ఆలోచించగలిగే ప్రభువుని దూరం చేసుకో. రూతు గురించి బోయాజు ఆలోచించినట్లుగా ఈరోజు నీ గురించి, నీ కుటుంబ వ్యవస్థ గురించి ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే మన మొర దేవుని సన్నిధికి ఎందుకు చేరలేకపోతుందో ఒక చిన్న మాట చెప్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వాక్యం చివరిలోనికి వచ్చాము. వాక్యపు ముగింపు కల్లా ఖచ్చితంగా ఈ వాక్యం నిన్ను పట్టుకొనుగాక, నిన్ను ఆకర్షించునుగాక, నీ అంతరంగంలో ఉన్న విచారం అంతా కొట్టివేయునుగాక. ఈ వాక్యాన్ని చేత పట్టుకొని స్థలంలో నుండి కదులుతున్న నీ కుటుంబ వ్యవస్థలో ఈ కార్యము ఈ వాక్యము ద్వారాగా జరుగునుగాక. ఈ వాక్యములో ఉన్న ఫలాలు నువ్వు అనుభవించదువుగా. నేను వింటాను, అది నేను నీకు చేస్తాను అంటున్నాడు. ఇక్కడేమన్నా నా క్రోధము నీకు కనపరుస్తాను, ఉంటాను, నువ్వెంత మొర్ర పెట్టినా నేను వినను అంటున్నాడు. ఎందుకో చెప్పనా? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. ఉత్తరపు దిక్కున ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీపిని మందిరం వైపు చూపిస్తున్నారంట, ముఖాన్ని సూర్యుని వైపు చూపిస్తున్నారు. అసలు ముఖమే కదా దేవునికి చూపించాల్సింది, కానీ ముఖము సూర్యుని వైపు చూపించి వీపి మాత్రం దేవుని వైపు చూపిస్తూ ఉన్నారంట. కనబడని నువ్వు ఎవరో మాకు తెలియదు, నువ్వు దేవుడవు కాదు, కనబడుతున్నటువంటి ఈ సూర్యుడే మా దేవుడై ఉన్నాడు అని సూర్యుని వైపు ముఖాలను త్రిప్పి వీపుని మాత్రం దేవుని మందిరం వైపు త్రిప్పుతూ ఉన్నారు. దేవునికి బాధ కలిగింది. నేను కనబడకుండా కార్యం చేస్తున్నానే, అదృశ్యమై ఉండి వారి జీవితాలలో నన్ను వెతకకపోయినను నేను వారిని వెతికి కార్యం మేలు చేస్తున్నానే, ఈరోజు నాకు వీపు చూపిస్తున్నారా? ముఖం ఏమన్నా ఏమండి ఆరాధించకూడనటువంటి వారి వైపు చూపించి వారిని నమ్ముతున్నారా అని దేవుడు చాలా గాయపరచబడతాడు. చాలాసార్లు మనం అదే కదా చేసేది. అందుకే ఆయన ఏమండి ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా ఉండిపోతూ ఉంది. కొన్ని సమయాల్లో మనం అవిశ్వాసంగా ఆలోచిస్తూ అపనమ్మకంగా ఉంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనం అందరం కూడా దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమండి విడిచేవారిగా ఉంటాం. నేను చెప్పటం కంటే మీరు చదవండి, అంటే సమయం లేదని రెఫరెన్స్లు చెప్పట్లే. యెహెజ్కేలు గ్రంథం ఆ 18లోనే కంటిన్యూ చేస్తే క్రింద కొన్ని విషయాలు మీకు అగబడుతూ ఉంటాయి. వారందరూ కూడా ముఖాన్ని దేవుని సన్నిధిలో కనబడకుండా నీ ముఖం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ముఖం ఆయనకి తేటగా కనబడాలి, నిన్ను ఆయన చూడాలి, గమనించాలి, గ్రహించాలి అని కోరుకుంటున్నాడు. నీ ముఖం తేటగా ఆయనకు నువ్వు కనపరిచినప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, నీ మొర వినకుండా ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, అదే మనకి మన దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న విషయం ఏంటో చెప్పనా? నువ్వు దేవునికి నీ ముఖాన్ని తేటగా కనపరచలేకపోతావు. నన్ను చూడయ్య, నువ్వు దాగి ఉండి ఆ అనుభవాలలోనికి వెళ్ళిపోతావు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ 10,000 మందిలో దేవునికి తన ముఖాన్ని కనపరచనట్లుగా
ఈరోజు నువ్వు చాట్ అయిపోతున్నావు. నీ ముఖాన్ని కనపరచండి దేవుడు. నువ్వు అగపడు దేవునికి, నేను వచ్చానయ్యా, నేనున్నానయ్యా ఈరోజు నీ దగ్గర, నన్ను దృష్టి నిలుపయ్యా, నన్ను చూడయ్యా అని 10,000 మంది మధ్యలో ఏమండి చూపు లేనటువంటి వ్యక్తి కేకలు వేసినట్లుగా, దావీదు కుమారుడా నిలబడిపో అని మొరపెట్టినట్లుగా ఈరోజు మొరపెట్టి 10,000 మంది మధ్యలోనైనా ఆ ఒక్క కేక దేవుణ్ణి ఆపివేసినట్లుగా నీ ముఖము దేవుణ్ణి నీ కుటుంబంలో నుండి వెళ్ళనివ్వకుండా చేయగలలేదా? నీ జీవితం మారదా తల్లి? నీ పరిస్థితి మారిపోదు. ఎంతకాలం ఉంటాయండి ఈ వేదన, ఈ శోధన, ఈ బాధ? కొద్ది కాలం. పలకరించి వెళ్ళటానికి వచ్చి నీవంతే. నీకు ఒక మంచి పాఠాలు నేర్పించడానికి, నాకు ఒక మంచి పాఠాలు నేర్పించడానికి వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నాయి అంతే. కానీ వీటి తర్వాత ఉన్నటువంటి ఆశీర్వాదం ఇది ఎవరు కొలవలేదు. నేను ఒక్క విషయం అడుగుతాను. మనం ఈ సంవత్సరంలో దేవుని చిత్తం అయితే ఒకరోజు మనం అందరం సముద్ర స్నానానికి వెళ్దాం అనుకుందాం. మనం అందరం వెళ్దాం, మన సంఘం అంతా ఒక లారీ మాట్లాడుకోనో, ఒక వ్యాను మాట్లాడుకోనో మనం అందరం వెళ్దాం, బీచ్కి వెళ్దాం. బాపట్లకో సూర్యలంకకో వెళ్ళి కాస్త అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా భోజనాలు సిద్ధపరచుకొని వెళ్దాం. నాకు ఆశ సంఘంతో వెళ్ళాలి అన్ని స్థలాల్లో. నాకు కూడా ఇంకెవరున్నారు చెప్పండి? మీరేమో గమనించుకోరు నన్ను. మనం అందరం వెళ్దాం, ఒకరోజు వెళ్దాం అండి. వెళ్ళి ఆ బీచ్ బయట సముద్రం ఒడ్డున అలా నిలబడదాం. యేసు నామములో ఈ సముద్రంలో నుండి వస్తున్న అలా ఆగిపోవును కాకంటే ఆగిద్దా? ఆగిద్దా? వస్తానే ఉంది అలా. మనం ఏం చేయాలి? అలతో పాటు ఈదాలి. అలాగే ఒక సముద్రంలో వచ్చే అలను ఎలాగైతే మనం ఆపలేమో, మనిషి జీవితంలో వస్తున్న సమస్యలను కూడా మనం ఆపలేము. వాటితో పాటు ఈదటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. వాటితో పాటు ఈదాలండి. సమస్యతో పాటే ఈదితేనే నీ పిల్లలకు నువ్వు చెప్పగలుగుతావు, అబ్బాయ్ ఎంతో కష్టపడితేనే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉండగలిగావు. అవునా కాదా? ఎంత ఓటమి పాలైపోయి నిన్ను గెలిపించానో నీకు తెలుసా? ఎంత ఇబ్బంది పడి మిమ్మల్ని ఈ స్థలంలో ఈ స్థితిలో ఉంచానో తెలుసా అని నువ్వు అనుభవిస్తేనే నువ్వు చెప్పగలుగుతావు. నీ పిల్లలు నేర్చుకోగలుగుతారు. అవి వచ్చి పలకరించి వెళ్ళిపోతాయి. ఎక్కువ కాలం ఎక్కువ రోజులు ఉండవు మన జీవితంలో. అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే, ముఖాన్ని తేటగా దేవునికి కనపరిచి ఆయన చెవులకు వినబడేటట్లుగా మనం వేసే మొర ఆయన వింటాడు, ఆయన ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 39:12. కీర్తన పుస్తకం 39వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొరకు చెవియొగ్గుము. అద్దిగద్దిగో నా కన్నీరు చూచి, నా కన్నీటికి కారణమైన కారణాలను చూచి, వ్యక్తులను చూచి నువ్వు మౌనముగా ఉండొద్దయ్యా. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. చాలండి. నేను వేస్తున్న మొర నీ చెవులలోనికి చొచ్చిన తరువాత కూడా నేను కొందువుగాక, నీ కన్నీటికి విడిచి తొలగించబడునుగాక. దావీదు ప్రార్థన చేస్తున్నాడయ్యా, నేను వేసిన మొర నువ్వు చూచి నీ చెవులలోనికి చొచ్చిన తరువాత కూడా నా కన్నీరు ఇక నా కళ్ళల్లో ఉండకూడదు. నా కన్నీటికి కారణాలు అయ్యా యేసు నామములో దూరం అయిపోవాలి అని వేసినటువంటి ప్రార్థన, చేసినటువంటి మనవి వ్యర్థమైపోకూడదు. నీ కన్నీరు ఈరోజు దేవుడు తప్పకుండా చూచి నీ జీవితానికి ఏమండి నీ అంతట నీవే కన్నీరు విడవవు. నువ్వు అనుకుంటావు
ఆ, అప్పుడప్పుడు ఒక పథకం పెట్టారు. ఏంటి ఆ పథకం అంటే, స్త్రీలు ఏడిస్తే ఖచ్చితంగా జాలి పడతారు. అవునాగా? స్త్రీలు గనక ఏడ్చారా అంటే ఖచ్చితంగా జాలి పడతారు, ఖచ్చితంగా ఆ కన్నీటికి కనికరం చూపుతారు. అదే మా పురుషులు ఏడ్చారు అనుకోండి, మేము ఏడ్చాము ఏమంటారండి? పురుషులుగా మేం కన్నీరు విడిస్తే ఏమంటారండి? అయితే అసలు ఆ కన్నీటికి కారణమైనటువంటి వారు ఎవరో ఒక 2-3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తారు. చూడండి, యోబు గ్రంథం. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 25వ వాక్యంలో యోబు తను కన్నీటితో యేసయ్యకు ఒక లేఖ రాస్తా ఉన్నాడు. నరపుత్రుని విషయమై స్నేహితులతో వ్యాధ్యమాడాలి అని నేను దేవుని తట్టు దృష్టి ఉంచి, స్నేహితులతో వాద్యమాడాలని, స్నేహితులతో. యోబు కన్నీళ్లకు కారణం ఎవరయ్యా అంటే స్నేహితులేనంట. ఎవరు? స్నేహితులేనంట కన్నీళ్లకు కారణం. ఈరోజు మన కన్నీళ్లకు కారణం ఎవరై ఉన్నారు? యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. తను బాధలో ఉన్నప్పుడు దూరం అయిపోయారు. తను బాగున్నప్పుడు మాత్రం తన చుట్టూనే ఉన్నారు. తను బాధలో ఉండి తన దేహమంతా కూడా కురుపులు మయమైపోయి, కళ్ళ ముందే పిల్లలు చనిపోయి, ఒంటెలు నశించిపోయి, ఏమంటే పంటంతా కూడా చేతికి రానటువంటి సమయంలో బూడిదలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని బట్టి అసహ్యపడి తనకు దూరం అయిపోయే స్నేహితులను సంపాదించుకున్నాడు. ఈరోజు మన కన్నీళ్లకు కారణం ఎవరై ఉన్నారండి? మన కన్నీటికి గాథ ఎవరు? నువ్వు కన్నీరు విడుస్తున్నావు అంటే దానికి రీజన్ ఏంటి? కారణం ఏమై ఉన్నది? ఈరోజు నీ స్నేహితులందరూ కూడా నీ కన్నీటికి కారణముగా ఉండకుండా ఉందురుగాక. నీ స్నేహితులతో నీకున్నటువంటి స్నేహం సదాకాలం నిలిచి ఉండునుగాక. మీ స్నేహం అంతా జీవిత కాలం అంతా ఒకరి కొరకు ఒకరు ప్రాణము పెట్టుకునేటట్లుగా, ప్రాణాలను సహితం అర్పించుకునేటట్లుగా ఒక నిజమైన స్నేహితుడు బయలుదేరి మీ స్నేహ వ్యవస్థను మార్చునుగాక. ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టాలి. ఒకరి కొరకు ఒకరు అవసరమైతే ఏమండి ప్రార్థన చేసుకునేటువంటి స్నేహితులుగా ఉండాలి. ఒక స్నేహితునికి బాధ వచ్చిందా, ఎందుకు వచ్చిందో అని మనం తెలుసుకోకుండానే అక్కడ మోకాళ్ళు వేసేయాలి. ప్రభువా, నా స్నేహితురాలికి, నా స్నేహితుని కలిగిన బాధను బట్టి నేను బాధిస్తున్నాను, ఏ బాధ అయినా సరే తొలగించు ప్రభు, తీసేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. యోబు అదే బాధపడుతున్నాడు. నేను బాధలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేసే ఈ చుట్టూ ఉన్న స్నేహితులు ఏరి? నేను ఇప్పుడు ఈరోజు బూడిదలో కూర్చున్నానే, తలపైన బూడిద పోసుకున్నాను, శరీరం అంతా కురుపులు వచ్చింది. నా స్నేహితులు నా కొరకు ప్రార్థన చేస్తారు అనుకుంటే నా స్నేహితుల కొరకే నేను ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాద్యమాడే పరిస్థితి వచ్చింది అని వేదన చెందుతున్నాడు. ఇంకొకరు కూడా ఉన్నారు చూడండి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచు ఉండగా రాత్రింబవళ్ళు ఇక నేను అన్నం తినే పరిస్థితి లేదు, కన్నీళ్ళే తాగుతున్న మంచినీళ్లుగా, కన్నీళ్లనే మింగుతున్న అన్నముగా. ఎందుకంటే నీ దేవుడేడి? మేలు చేసే దేవుడు అని నువ్వు మాకు హితబోధ చేసావు కదా, ఆ దేవుడే ఇప్పుడు నీకు దూరం అయిపోయారు అని పొరుగువారు అంటున్నారంట. పొరుగువారు. మన కన్నీళ్లకు కారణం పొరుగువారు. ఏరయ్యా నీ దేవుడు? నువ్వు పెట్టుకున్న దేవుడేడే? నువ్వు ఆశపడి నిన్ను విడిపిస్తాడు అని నమ్మిన దేవుడేడే అని మాట్లాడుతుంటే దేవుని నిమిత్తమై బాధపడాలో, నేను ఈ బాధలో నుండి బయటికి రాలేదని బాధపడాలో, ఏ విషయమై దుఃఖపడాలో అర్థం కాక రాత్రింబవళ్లను కన్నీళ్లనే అన్నపానములుగా చేసుకొని బ్రతుకుతున్న జీవితాలు మనవి. ఈ ప్రాంతంలోనికి ప్రారంభపు దినాలలో వచ్చినప్పుడు ఈ వాక్యం నాకు గుర్తు. అప్పుడు నాకు సాధ్యమైనంత వరకు ఎవరు తెలియదు, ఎవరు ఆహారం పెట్టేవారు లేరు.
కదా. ఎవరు భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి వారు కూడా లేదు. చాలా రోజులు కడుపులో నొప్పి వచ్చి చాలా విపరీతంగా బాధపడి చాలా ఏడ్చి వేదన చెందాను నేను. నాకు తెలుసు, ఎందుకంటే ఆకలి అవుతుంది ఒక ప్రక్క, కానీ ఎట్లా సాధ్యం అని చాలా వేదన చాలా బాధపడి చాలా దిగులు చెంది. అయితే అలా దిగులు చెందినటువంటి, అలా వేదన చెందినటువంటి ఈ పరిచర్యలో సేవకులమైనటువంటి మమ్ములను సాధ్యమైనంత వరకు ఏమండి ఎవరిని కూడా ఆకలి కొననివ్వకూడదు అని ఒక ఆలోచన చేత ముందుగా నేను ఎవరిని అయినా పలకరించేటప్పుడు అమ్మ భోంచేశారా అని, అమ్మ భోంచేశారా అన్నదన్నారు. లేకపోతే రండి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే నాకు ఆ పరిస్థితి తెలుసు, ఆ ఆకలి బాధ నాకు తెలుసు, ఆ విలువ నాకు తెలుసు. ఆ ఆకలితో కనవేసుకున్నటువంటి నా జీవితం నాకు తెలుసు. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరినైనా కానీ అమ్మ భోంచేశారా, ఎందుకు బాధపడదు, గ్రహించండి. కన్నీలే అన్నపానములుగా, కన్నీలే పానములైన, ఏమండి ఆ పాట అందుకే ఆ వ్యక్తి రాసుకున్నట్టున్నాడు. అంతా నా మేలుకే. ఏది కూడా ఊరకనే రాదు, పాట బాధల్లో నుండి వచ్చింది. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే అవకాశం చేజారిన, ఏదైనా జారిపోని, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. అలా వంచాం కనుకనే ఈరోజు పరిస్థితులన్నీ మార్చారు. మీరందరూ సహకారులుగా మారారు, మీరందరూ నాకు మేలు చేసేవారిగా దేవుడు మార్చారు. మనం ఒకరితో ఒకరు ఏమండి సహవాసం కలిగి ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకునే వారిగా దేవుడు నిలబెట్టాడు. యాకోబు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం అంతా లాక్కున్న ఏశావు తండ్రి దగ్గరికి వచ్చి ఒక్క మాట అంటాడు. అది చదివి ఇక తలలో వంచుకుందాం. ఆదికాండం 27:34 చూడండి. ఆదికాండం 27:34. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై, అబ్బా తండ్రి, నానా యాకోబు, నువ్వు ఇస్సాకు, నువ్వు యాకోబునే దీవించావా, నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని ఎలుగెత్తి కేకేస్తున్నాడని, ఏడుస్తున్నాడని, రోదిస్తే గుండెలు బాదుకుంటున్నాడంట. అయ్యా అయ్యా ఒక్క ఆశీర్వాదం, నన్ను దీవించయ్యా. తన తండ్రితో చెప్పినప్పుడు 37వ వాక్యం చూడండి. 38. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా, అదైనా చాలయ్యా నాకు. తను వేసినటువంటి ఆ కేకను బట్టి, విడిచిన కన్నీటిని బట్టి ఇస్సాకు ఏశావుని దీవించలేదా? సమృద్ధి కలిగిన దీవెన చేత నింపలేదా? విశాలకరమైనటువంటి ఆశీర్వాదం చేత దేవుడు నింపలేదా? ఈరోజు దేవుని వద్ద ఉన్నటువంటి దీవెనలు బహు విస్తారముగా మన కుటుంబాలలోనికి దేవుడు దయచేయునుగాక. నీ కన్నీరు ఆశీర్వాదముగా మార్చబడునుగాక. నీ కన్నీటికి తగిన ప్రతిఫలం ఈ స్థలములో దొరుకునుగాక. నీ కన్నీరు దీవెనగా మార్చబడునుగాక. ఏశావు ఇస్సాకు యొద్ద వేసిన కేక దీవెనుగా మార్చబడినట్లుగా ఈరోజు నీ కన్నీటిని ఈ స్థలములో దేవుడు ఆశీర్వాదముగా చెయ్యబోతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాయండి ఇట్లాంటి వాక్యాలు మనకి? ఇట్లాంటి మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మిమ్ములను ఇన్ని సంవత్సరాల నుండి దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఇన్ని సంవత్సరాల నుండి లోబడకపోయినా, మాట వినకపోయినా, ఏమండి ఇన్ని సంవత్సరాల నుండి చేతులు మీ వైపు చాపి ఆశీర్వదించే ఈ వాక్యాలు ఎక్కడ వస్తాయండి మనకి? ఇక దేవుని మందిరంలో తప్ప. దేవుని యొక్క దీవెన
నీ కన్నీటిలో నుండి ఆశీర్వాదముగా మార్చబడాలి. నీ కన్నీరు నాట్యముగా మార్చబడాలి. నీ అంతరంగంలో నుండి విడుస్తున్న కన్నీరు నీకు మేలైపోవాలి. అప్పటికే ఇస్సాకు దగ్గర మంద దృష్టి కలిగినటువంటి వాడు యాకోబుని తడివి చూచి దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చిన ఒక్క దీవెన కోసమైనా ఏశావు తండ్రి వద్దకు వచ్చి కన్నీరు విడిచినట్లుగా అదే కదా ఆమె కూడా అంది, నేను కుక్కనే ప్రభు, నీ పిల్లలందరినీ స్వస్థపరిచింది, నాకు ఇక్కడే నిలబడతా, ఈ గుంపులోనే ఉంటా, ఓ ప్రక్కన ఉంటా, చూస్తా ఉంటా ఏం జరుగుతుందా. నీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేయి, నీ పిల్లలందరినీ దీవించేసి, నేను నీ పిల్ల కాదు అన్నావు కనుక, నీ కుటుంబంలో ఒక వ్యక్తిని కాదు అన్నావు కనుక నేను దూరంగా నిలబడతానయ్యా, నేను దూరంగా ఉంటానయ్యా, అందరినీ దీవించి స్వస్థపరిచి సాయంత్రం అయిందాకైనా ఇక్కడే ఉంటా, నైట్ అయ్యి రేపు పగలైనా ఇక్కడే ఉంటా. ఆ మిగిలిపోయిన చివరి ఆశ, ఆ మిగిలిపోయిన చివరి స్వస్థత, ఆ మిగిలిపోయిన చివరి ఎంగిలి మెతుకు నేను తినాలని ఆశపడే విశ్వాసం కలిగిన కుక్కనే. ఆ మాట యేసయ్య హృదయాన్ని కదిలించి, ఇశ్రాయేలీలలో ఇక్కడ నిలవబడిన గుంపంతటిలో నీ అంత విశ్వాసం కలిగిన స్త్రీని నేను చూడలేదమ్మా, అందరికంటే ముందుగానే నీవు కోరినట్టుగా నీకు జరుగునుగాక అని ఆశీర్వదించాడండి. చివరిగా ఉంటానన్న వ్యక్తిని మొదటికి తీసుకొచ్చి నిలబెట్టాడు. చివరిలో ఉంటాను అన్న వ్యక్తిని మొదట్లోనికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడండి. మనం ఆరాధించే దేవుడు భిన్నంగా చేస్తాడండి, భిన్నంగా మార్చేస్తాడండి. ఆ వద్దు ప్రభు అందరినీ దీవించిన తర్వాతే అన్న ఆ మనిషిని మొదట్లో కూర్చోబెట్టాడు. ఈరోజు ఈ సంవత్సరంలో నువ్వు కూడా మొదటి స్థానంలో నీ తల పైకి లేవనెత్తబడి నీ కన్నీటికి సమాధానం దొరికింది అని నీ నోటి వెంట నువ్వే నోరార సాక్షిగా నిలబడదువుగాక. దేవుడు నిండారులుగా నిన్ను దీవించునుగాక. నిలబడ. చివరి మాట చెప్పనా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పాను 12:40 కల్లా అయిపోతుందని, 4 నిమిషాలు ముందే ముగించాను. అవునా అమ్మా? మోకరించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మనసారా మాట్లాడాడు. నీవు చెవిలో చెప్పినది నేను నీకు చేసేదను. నువ్వేం చెప్తావో ఈరోజు దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. నువ్వే మాట పట్టించుకోవద్దు, నువ్వెవ్వరి మీద దృష్టి నిలపొద్దు. ఈరోజు నీ మనస్సులో నుండి వస్తున్న వైరాగ్యముతో కూడిన కన్నీటి మాట దేవుని చెవిలోనికి చేరాలి. యేసు నామములో దేవుడు కార్యము చెయ్యటానికి నీ పక్షముగా నిలబడాలి. నువ్వు ఆశించినది ఈ స్థలంలో నువ్వు పొందుకొని తిరిగి వెళ్ళాలి. నువ్వు కోరుకున్నది జరుగునుగాక. దేవుడు తప్పకుండా నీ విషయములో చెయ్యాలి అనుకున్నది ఆయన చెయ్యగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఎంత మంచి మాట. నువ్వు చెప్పినది ఆయన చెవులో ఆయన వేసుకొని ఆయన నిన్ను దాటి వెళ్లకుండా నీ కన్నీటిని దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. ద్రాక్షరసం అంతా అయిపోయిందని విందు ప్రధాని చాలా వేదన చెందుతున్నటువంటి సమయం, చాలా దుఃఖంతో ఉన్నటువంటి సమయం. అట్లాంటి సమయంలో దేవుడు తన విందు ప్రధాని హృదయంలో ఉన్నటువంటి మనవి ధ్వని విని అతను తయారు చేసినటువంటి ద్రాక్షరసము కంటే ఎంత మధురముగా చేశాడండి. మార విరిగిపోయింది, మధురమైపోయింది. నిన్ను పలకరించి వెళ్ళే సమస్యలు ఏమండి నీ జీవితంలో ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా నిన్ను పలకరించి వెళ్ళిపోయిన సమస్య తరువాత దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం చాలా విలువైనటువంటిది, చాలా ఘనమైనటువంటిది. చివరి ప్రార్థన, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదం. అందరం లేచి ఆకాశం వైపు చేతులు చివరి ప్రార్థన చేసుకుని ముగించుకోండి. అందరూ ముందుకు జరిగి అక్కడక్కడ నిలబడి, పురుషులకు అక్కడక్కడ నిలబడి అందరూ ముందుకు సర్దుకొని అక్కడక్కడ నిలబడితే కాస్త మందిరం విశాలంగా ఉంటుంది. దూరం దూరం
స్త్రీలు కూడా ఇటు సర్దుకోండి. అమ్మ స్త్రీలు కూడా ఇటు సర్దుకోండి. స్త్రీలు కూడా ఇటు సర్దుకోండి. ఈరోజు తప్పకుండా మీరు చేస్తానని మాట ఇచ్చి దానిని నెరవేర్చుటకు సమర్థుడవని నిరూపించినందుకై నిండు మనస్సుతో మిమ్మల్ని స్తుతిస్తూ వచ్చే ఆదివారం కల్లా నీ బిడ్డలు సాక్షులుగా ఈ స్థలంలో నిలబడుదురుగాక. నీ బిడ్డలు తప్పకుండా ప్రతిఫలం మేలుతో అనుభవించుదురుగాక. మంచి ఆరోగ్యాలతో నిండుకొని చేస్తున్న చేతి పనులను కూడా దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి అయిన సహవాసము, సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును కన్నీరు మున్నీరవుతున్నటువంటి సంఘ బిడ్డలకు దేవుని యొక్క దీవెన సదాకాలం నిలిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలండి. ప్రభు అందరినీ దీవించాలి. ఒక క్షణం ప్రార్థన చేయించుకున్న తరువాత ఎవరు వెళ్ళొద్దు.